ఎంఎస్ ధోని నిన్న ఒక చోట మంచి మాటలు చెప్పారు యాక్చువల్‌గా. ఆయన చెప్పిన మాటల్ని గాని ఒకసారి మనం నెమరేసుకుంటే నాకు తెలిసినంత వరకు మనకు కూడా ఉపయోగపడుతుంది అనిపించింది నాకు. అందులో ఒకటేంటంటే క్షమించండి బ్రో పోయేదేం లేదు అని. జీవితంలో మన చుట్టూ ఉన్న వాళ్ళలో చాలామంది ఏదో ఒక రూపంలో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మిస్టేక్ చేసిన ప్రతి ఒక్కడి దాంట్లోనూ లోపాలు వెతికి, వాళ్ళనికి కించపరిచి అక్కర్లేదు లైట్ తీసుకో, వదిలేయి, క్షమించు. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. మానవుడు తీసుకుంటాడు, మర్చిపోతాడు. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుడేమో ఇస్తాడు, క్షమిస్తాడు. సింపుల్ లాజిక్ చాలా నచ్చింది నాకది. అలాగే అందులో ఆయన ఏమన్నారంటే ఎప్పుడూ స్మైలింగ్ ఫేస్‌తో ఉండండి. గ్రాటిట్యూడ్ కాస్త కృతజ్ఞత ప్రదర్శించండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ చేసిన వాళ్ళే ఉంటారు. హోటల్‌కెళ్ళాము. వాళ్ళేదో కాఫీ ఇచ్చారు. మనం ఆర్డర్ చేస్తే, కాఫీ ఇచ్చిన సర్వర్‌కి థ్యాంక్ యూ చెప్పండి. అక్కడ ఒక ఆమె క్లీన్ చేస్తుంది. థ్యాంక్ యూ చెప్పండి. మనం ఒక ర్యాపిడో ఎక్కాం. ఓటీపీ చెప్పడానికి ముందో, దిగినప్పుడు థ్యాంక్ యూ చెప్పండి. చిన్న థ్యాంక్ యూ చెప్తే నష్టమేముంది? దేవుడికి థ్యాంక్ యూ చెబుదాం. వాటర్‌కి థ్యాంక్ యూ చెబుదాం. ఎయిర్‌కి థ్యాంక్ యూ చెబుదాం. ల్యాండ్‌కి థ్యాంక్ యూ చెబుదాం. అమ్మకి, నాన్నకి, తమ్ముడికి అందరికి థ్యాంక్ యూ చెబుదాం. థాంక్స్ చెప్పడం అనేది కృతజ్ఞతాభావం. అది ఎంఎస్ ధోని చెప్పిన మాట. అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా అసలు ఎప్పుడు స్మైలింగ్ ఫేస్‌తో ఉండండి. జీవితాన్ని చాలా హెవీగా తీసుకోకండి. జీవితాన్ని లైట్‌గా తీసుకుంటేనే ఎంత హెవీగా ఉంది. మరి జీవితాన్ని హెవీగా తీసుకుంటే ఇంకెంత హెవీగా ఉంది. అందుకని విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టేద్దాం. వదిలేయాల్సింది వదిలేద్దాం. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. తక్కువ ఆలోచిద్దాం. అతిగా ఆలోచించకుండా జీవితాన్ని ఆనందంగా గడపడం మీద, తామరాకు మీద నీటి బొట్టులా గడపడం మీద ఎంఎస్ ధోని చెప్పిన మాటైనా ఆచరించాల్సింది మనమే.